రైట్, అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో కల్లోలం సృష్టించినటువంటి తుంగతుర్తి పంచాయతీ తుది అంకానికి వచ్చిందా? అక్కడ ఉన్నటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామ్యుయల్ మధ్య గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి వర్గ పోరాటం, పరస్పర విమర్శలు, ఆఖరికి ఇరు వర్గాల కొట్లాటలు, ఆ తర్వాత గాంధీ భవన్లో రాస్తారోకోల దాకా వచ్చిన విషయం మనందరికీ చూస్తున్నాం, తెలిసింది. గత కొద్ది రోజులుగా స్వరం మార్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత రాజగోపాల్ రెడ్డి, ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీదనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం, ఆయన మీదనే తర్వాత జిల్లా మంత్రి ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఆయనకు మెంటల్ లేచింది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాట్లాడడం, రెండు వర్గాలుగా అక్కడ విడిపోయి రోడ్ల మీద బాహాబాహికి దిగిన మాట మనందరం చూసింది. దీనికి సంబంధించిన దాని మీద ఏఐసిసి దాకా పంచాయతీ రావడం, దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి 9 మండలాల్లో, తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 9 మండలాల్లో కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకం సంబంధించిన దాని మీద అక్కడ అసంతృప్తి వర్గాల్లో ఒక్కసారిగా ఆగ్రహ ఆవేశాలు పెళ్ళుబుకిన మాట వాస్తవం. చాలామంది ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి చాలామంది వాళ్లకు కనీసం మండలాధ్యక్షుల పదవి కూడా ఇవ్వకపోవడాన్ని వాళ్ళు తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డికి లేకపోతే కోమటిరెడ్డి వెంకరెడ్డికి, ఆ తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే భువనగిరి ఎంపీ ఉన్నాడో ఆయన కూడా చెప్పిన తర్వాత ఆయన బహిరంగంగానే పీసీసీకి లేఖ రాసిండ్రు ఆపాలని చెప్పేసి. ఆపిన తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడుకున్న క్రమంలో వాళ్ళు కూడా వాళ్ళ వర్గం వీళ్ళ వర్గం అంతా కూడా వెళ్ళడం జరిగింది. బట్ కొంతమంది ఎవరైతే ఉన్నారో మేము కట్టర్ కాంగ్రెస్ వాళ్ళము అని చెప్పుకునే వాళ్ళంతా కూడా కనీసం మమ్మల్ని పరిగణలోకి తీసుకోలేదు. కొంతమంది ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని అధ్యక్షులుగా మండల పార్టీ అధ్యక్షులు నియమించారని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే పీసీసీ ఏం చేసింది, మహేష్ కుమార్ గౌడ్ చీఫ్ అక్కడ అబ్జర్వర్గా అసలు ఏం జరిగింది, దాని ఇష్యూ ఏంటనే దాని మీద జగ్గారెడ్డి గారికి అవకాశం ఇచ్చేసింది. నియమించే క్రమంలో ఆయన విచారణ చేపట్టారు. గాంధీ భవన్కు ఓసారి చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గాన్ని పిలిచిండు, మరొకసారి మందుల సామ్యుయల్ వర్గాన్ని పిలిచిండ్రు, మరొకసారి ఇద్దరిని ఒకసారి కలిపి మాట్లాడిన. అంత అయిపోయిన తర్వాత ఇక తుది నివేదిక ఇచ్చేసింది. తుది నివేదికలో ఏమని ఇచ్చేసిందంటే 100% 9 మండలాలకు సంబంధించి 6 మండలాలు అయితే పారదర్శకంగానే జరిగినాయి, కానీ ఒక 3 మండలాలకు సంబంధించిన దాంట్లో మాత్రం పీసీసీ నిబంధనలకు వ్యతిరేకంగా అక్కడ నియామకాలు జరిగినాయి అని చెప్పేసి ఆయన స్పష్టం చేసిండు. దాంతోపాటుగా అక్కడ రెడ్డి, అది మామూలుగా రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి అక్కడ రెడ్డిల మధ్య, దళితుల మధ్య, బీసీల మధ్య పార్టీలో తీవ్రమైనటువంటి అంతరం ఉందన్న దాని మీద కూడా ఆయన మాట్లాడిండు. బట్ ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీకి అంచుతో కంచుకోటగా అక్కడ ఉండే తుంగతుర్తి. బట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే అబ్బో అయ్యో అన్న కాడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మందుల సామ్యుయల్ వ్యవహార శైలి, ఆయన ఒంటెత్తుపోకడ ఏదైతే ఉందో మున్సిపాలిటీలకు సంబంధించిన నిధుల కోసం ఆయన సొంత కొడుకుతోటే కొన్ని కన్స్ట్రక్షన్ పేర్లు ఏం చేసుకొని అక్కడ నిధులు సంబంధించిన దాని మీద ఆయనే టెండర్లు కూడా వేసుకున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ, ఇటు వైన్ షాపులకు టెండర్లకు సంబంధించి వైన్ షాపుల దగ్గర కూడా ఆయన కమిషన్లు అడుగుతున్నారని చెప్పేసి కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఆ తర్వాత మొన్న రీసెంట్గా రాజగోపాల్ రెడ్డి మీద, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఆయన మాట్లాడిన విధానం కూడా ఒక్కసారిగా తుంగతుర్తి రాజకీయాల్లో ఒక ఊపు అయితే పోయింది. దాంతోపాటుగా ఈయన వ్యవహార శైలికి సంబంధించి ఆ మోత్కూరు మండలంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కూడా రాజీనామాకు సిద్ధపడ్డ పరిస్థితి దాకా వచ్చేసింది. చాలామంది ముఖ్య నేతలైన కనీసం నేను అధికారంలోకి వస్తే ఒక తట్టెడు ఇసుక కూడా తీయనని చెప్పేసి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రజలు కూడా నమ్మిర్రు. ఆ నమ్మిన క్రమంలోనే ఇప్పుడు అక్కడ ఎక్కువగా మొత్తం ఇసుక దందా కూడా నడుస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులే ఈరోజు సోషల్ మీడియా మాధ్యమంలో పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే గాంధీ భవన్ దాకా వచ్చిన ఈ పంచాది మరి నిజానికి ఏం జరగబోతుంది, ఏ విధంగా ఇటు జగ్గారెడ్డి ఇచ్చిన ఫైనల్ తీర్పులో ఏముండబోతుంది, ఆ తీర్పులో ఎవరు మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గాన్ని తప్ప లేకపోతే మందుల సామ్యుయల్ వర్గాన్ని తప్ప అనే దాని మీద ఇప్పటికే ఒక ఫైనల్ రిపోర్ట్ అయితే జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అయితే ఇవ్వడం జరిగింది. దీని మీద మరి ఏం చర్యలు తీసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ, ఎవరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.